మీకు తెలుసా ఇండియాలో ఒక డార్కెస్ట్ బ్లాక్ మ్యాజిక్ విలేజ్ ఉందని? శతాబ్దాలుగా డేంజరస్ రెప్యుటేషన్తో సర్వైవ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ డైరీస్లో ఈ ప్లేస్ గురించి రాసుకున్నట్టు కూడా రూమర్స్ ఉంది. ఆ ప్రదేశంలో ప్రజలు గాలిలో కలిసిపోతారు. అక్కడున్న క్రూరమైన జంతువులు మంత్రంతో మాట వింటాయి, అలానే ఒక్క మాటతో చనిపోతాయి. ఇదేమీ హర్రర్ ఫిలిం కాదు. అస్సాంలో ఒక రియల్ విలేజ్ మయోంగ్. అఫీషియల్గా దాన్ని ఇండియాస్ బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ అంటారు. మీరు ఈవెన్ గూగుల్లో కూడా కొట్టి చూడండి, మయాంగ్ అనే పేరే వస్తుంది. ఈ నేమ్ జస్ట్ రూమర్ కాదు. హిస్టరీలో, ఫోక్లోర్లో సెంచరీస్ ఓల్డ్ రిచువల్స్, రియల్ ఆర్టిఫాక్ట్స్ అన్నీ కలిసి ఒక చిల్లింగ్ స్టోరీని క్రియేట్ చేశాయి. మరి నిజమేంటి? ఈ పవర్ అంతా నిజమేనా, లేదంటే ఇది ఒక భ్రమణ? అది తెలుసుకోవాలంటే మయాంగ్ నీడలలో ఏముంది తెలుసుకోవాలి. మయాంగ్ అస్సాంలో మోరిగాన్ డిస్టిక్లో ఉంది. బ్రహ్మపుత్ర రివర్ పక్కన కంటిని తిప్పలేని కొండలు, పచ్చని చెట్ల మధ్యలో ఒక నిశ్శబ్దమైన ప్రదేశం. చూడడానికి పీస్ఫుల్గా ఉంటుంది, కానీ అక్కడ లోకల్స్ ఏం చెప్తారంటే ఈ ల్యాండ్లో ఒక గాలి ఉంది, అది చెప్పలేనంత వింతగా ఉంటుంది. మయాంగ్ అనే వర్డ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొందరు సాంస్క్రిట్ వర్డ్ అంటారు. మాయా అంటే ఇల్యూజన్ లేదా మ్యాజిక్. అక్కడున్న ట్రైబల్స్ వాళ్ళు రూట్స్ ఫ్రమ్ డిమాసా అండ్ కచారి అంటారు. ఏదేమైనా అదొక ప్రశాంతమైన ప్రదేశం. ఈ స్టోరీ ప్రారంభమే ప్రాచీన కాలంలో మొదలైంది. మహాభారతంలో మెన్షన్ అయింది. అస్సాం ఫారెస్ట్, మయాంగ్ రీజియన్. బ్రహ్మకుమారుడు ఎవరైతే యుద్ధంలో శక్తులను ఉపయోగించి యుద్ధం చేశాడు, ఎగరటము, ఇల్యూజన్, యుద్ధంలో మ్యాజిక్ యూజ్ చేయడం, లోకల్లో ఉన్న హిస్టరీ చెప్తుంది. ఈ నాలెడ్జ్ అస్సాంలో చాలా డీప్గా ఉంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఇక కొన్ని సెంచరీస్ తర్వాత అస్సాం ఒక తాంత్రిక్ హబ్ లాగా తయారైంది. కామాఖ్య దేవి టెంపుల్, వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ శక్తి పీఠాస్. అక్కడ తాంత్రిక్ పూజస్ కామన్గా ఉంటాయి. స్లోలీ ఈ శక్తి కల్ట్ మయాంగ్లో అడాప్ట్ అయింది. మంత్రాస్ అండ్ రిచువల్స్ పామ్ లీవ్స్ మీద డాక్యుమెంటెడ్ లాగా రాశారు. అది వెళ్ళి మయాంగ్ మ్యూజియంలో ప్రిజర్వ్ చేశారు. అందులో కొన్ని పవర్ఫుల్ స్పెల్స్ ఏంటంటే వశీకరణ్ అంటే మైండ్ని కంట్రోల్ చేయడం, గుప్త్ గమన్ అంటే ఇన్విజిబిలిటీ, స్తంభన్ అంటే ఎనిమీస్ని ప్యారలైజ్ చేయడం, వైల్డ్ యానిమల్స్ని కంట్రోల్ చేయడానికి సిద్ధీస్ అంటారు. ఆ మంత్రం వల్ల ఎంత క్రూరమైన జంతువుని కూడా వశం చేసుకుంటారు. కానీ ప్రతి ఒక్క శక్తికి ఒక ప్రైజ్ ఉంటుంది. మయాంగ్ హిస్టరీలో కల్ట్ రిచువల్స్ ఇండివిజువల్ బ్లడ్ ఆఫరింగ్ చేస్తారు, అంటే యానిమల్స్ని చంపడము, ఇంకా ఈవెన్ మనుషులను కూడా చంపుతారు. కామాఖ్య దేవి వర్షిప్లో ఎక్స్ట్రీమ్ తాంత్ర పద్ధతులు ఫాలో చేశారని లోకల్స్ చెప్తారు. మధ్యరాత్రిలో ఈ ఫారెస్ట్లో డప్పులు కొట్టిన శబ్దం, వేదిక్ ఛాన్స్ అలానే పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. రాత్రంతా బాగానే ఉంటుంది, కానీ మార్నింగ్ లేచేలోపు ఒక మనిషి కనిపించకపోవడం, అదంతా ఒక స్టోరీయా లేదా నిజమేనా? ఆర్కియాలజిస్ట్ చెప్పేది కొంచెం షాకింగ్గానే ఉంది. అక్కడ తుప్పు పట్టిన కత్తులు, రిచువల్ చైన్స్, బ్రాంజ్ అండ్ ఐరన్ టూల్స్ కూడా ఉంటాయి. పామ్ ట్రీస్ మీద రాసిన మంత్రాలతో పాటు ప్రతి ఒక్కటి మయాంగ్ సెంట్రల్ మ్యూజియంలో 2002లో ప్రిజర్వ్ చేశారు. పురాతనమైన స్క్రిప్ట్లో రాసిన ఒక లైన్ ఏంటంటే, ఒక లైఫ్ని సాక్రిఫైస్ చేస్తే ఆ లైఫ్ నుంచి సూపర్ పవర్స్ని నువ్వు పొందొచ్చు అని. ఈరోజు ప్రజలు అక్కడ ఉన్న గ్లాస్ కేసెస్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతిదీ కూడా వాళ్ళు చూడొచ్చు. ఇక మయాంగ్ నేమ్ అనేది అస్సాం నుంచి కూడా బయటకు వచ్చింది. ఈవెన్ మొఘల్ కోర్ట్స్లో కూడా మొఘల్ జనరల్స్ అస్సాం ఆర్మీకి భయపడ్డారని, అంటే వాళ్ళ దగ్గర ఉన్న శక్తుల వల్ల. కొన్ని స్టోరీస్లోనైతే మొఘల్స్ బెటాలియన్ ఆ జంగల్లోనే మాయమైపోయారని చెప్తారు. కానీ సాలిడ్ ప్రూఫ్ అయితే ఏం లేదు, బ్రిటిష్ లేదా మొఘల్స్ రికార్డులో అయినా. కానీ నమ్మలేని నిజాలు ఇండియా మొత్తంలో వ్యాపించాయి. కానీ ఈరోజు మయాంగ్లో మోడర్న్ లుక్స్, ఒక పీస్ఫుల్ ప్యారడైస్, పొలాలు, పిల్లలు, ఫెస్టివల్తో నార్మల్ లైఫ్ ఉంది. బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీస్ అయితే ఓపెన్లీ లేదు, కానీ అది కాకుండా హీలింగ్ మ్యాజిక్ అయితే ఉంది. అక్కడున్న లోకల్ వాళ్ళు కాపర్ ప్లేట్స్ని యూజ్ చేస్తారు పెయిన్ని తగ్గియనీకి, హర్బల్ మిక్సెస్, ఇంకా మంత్రాలు ఇల్నెస్ని క్యూర్ చేయనీకి, ఇంకా కొన్ని స్పెల్స్ ఉంటాయి బ్యాడ్ లక్ నుంచి ప్రొటెక్ట్ చేయనీకి. ఇంకా టూరిస్టులు అయితే అక్కడ థ్రిల్ కోసం విజిట్ అవుతారు, ఆ మ్యూజియంకి వెళ్తారు, ఆ బ్లాక్ మ్యాజిక్ పామ్ లీవ్స్ మీద చూస్తారు, రాటిల్ స్నేక్స్ తలలు, అలానే విచిత్రమైన బొక్కలు కూడా చూస్తారు. ఇప్పుడు మయాంగ్లో ప్రజలు మ్యాజిక్ని కల్చర్ లాగా ట్రీట్ చేస్తారు. గొహాన్ యులియోవా ఉత్సవ్ అనే ఒక ఫెస్టివల్, ఏన్షియంట్ స్ట్రీన్స్, ఇంకా పురాతనమైన మ్యానుస్క్రిప్ట్స్. ప్రతి ఒక్కటి చెప్పేది ఏంటంటే ఈ ప్రదేశం సైన్స్ ఇంకా సార్సరీలో కలిసి నడిచాయని. ఇండియాలో ఉన్న స్కాలర్స్, అబ్రాడ్లో ఉన్న స్కాలర్స్ ప్రతి ఒక్కరూ ఈ తాంత్రిక్ టెక్స్ట్ని చదువుదామనుకున్నారు, కానీ మోస్ట్ సీక్రెట్స్ వాళ్ళకి అర్థం కాలే. సో క్వశ్చన్ ఏంటంటే, ఇది నిజమైన బ్లాక్ మ్యాజికేనా,
అది బ్రతికుందా లేదా పడుకొని ఉందా? మయాంక్ స్టోరీలో మనం చూసాం. మహాభారత లెజెండ్స్ నుంచి మొఘల్ ఫియర్స్, డార్క్ రిచువల్స్, హీలింగ్ స్పెల్స్, మ్యూజియం ఆర్టిఫాక్ట్స్ ప్రతి ఒక్కటి నిజమే. కానీ నిజానికి అబద్ధానికి ఒక లైన్ మధ్యలో మాత్రమే ఉన్నాయి. సైన్స్ ఏమంటదంటే ఇల్యూషన్ అంటది. కానీ అక్కడ లోకల్స్ వాళ్ళు ఒక్కసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, దాని తర్వాత మీకు అర్థమవుతుంది అని మాట్లాడతారు. మయాంగ్ అనేది ఒక ప్లేసే కాదు, అది ఒక బ్రీతింగ్ సీక్రెట్ లాగా. ఒక్కసారి అందులో అడుగు పెడితే నిజానికి అర్థం కావచ్చు, కానీ నీతో పాటు నువ్వేం తెచ్చుకుంటున్నావు అనేది వచ్చాక తెలుస్తుంది.